శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 19, 20 తేదీల్లో తులారాశి జాతకులు మీ యొక్క జీవితంలో గోచార రీత్యా ఇలాగే జరగబోతుంది. అలాగే మీ ఫోటో పెట్టి మరి వీరు మీపై తాంత్రిక క్రియలు చేస్తున్నారు. ఖచ్చితంగా వాటిని తిప్పికొట్టాలి అంటే ఈ పరిహారం పాటించాలి మీరు. లేదంటే జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఒకదాని వెంబడి మరొకటి సమస్య మిమ్మల్ని చాలా వరకు కూడా స్పృహ కోల్పోయేలాగా కూడా చేయవచ్చును. ఎందుకు అంటే గనక నీలాప నిందలు అనుభవించి మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఈ యొక్క ప్రభావ రీత్యా మీరు చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో గందరగోళ పరిస్థితులు చవి చూడాల్సి వస్తుంది. వీరు అసలు ఎందుకు మీపై తాంత్రిక క్రియలు చేస్తున్నారు, ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకులు అందరి తలలో నాలుకలాగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో వీరిది పై చేయి అవుతుంది. 10 మంది ఉంటే గనక ఖచ్చితంగా అందరూ తులారాశి జాతకులకు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి యొక్క కష్టం అటువంటిది, పనిలో వీరి యొక్క తత్వం అటువంటిది. కష్టపడమే కాకుండా ఒక ప్రత్యేక గుర్తింపును ఎప్పుడూ కూడా తులారాశి జాతకులు సంపాదించుకుంటూ ఉంటారు. తగిన గుర్తింపును కూడా ఎల్లప్పుడూ సంపాదించుకుంటూ ఉంటారు. వీరు చేసే పని ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. స్మార్ట్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే తక్కువ కాల వ్యవధిలోనే ఎన్నో రకాల అద్భుతాలు చేస్తూ ఉంటారు. వీరంటే అందరికీ అందుకే గౌరవము. వీరంటే చిన్న పెద్ద అందరికీ కూడా తగిన రీతిలో మర్యాద ఉంటుంది. ఈ యొక్క తత్వమే మీ యొక్క శత్రువులు అస్సలు కూడా తట్టుకోలేకపోతున్నారు. వారికన్నా మీరు పై స్థాయిలో ఉండడము, ఆర్థిక వృద్ధి అనేది మీకు ఎక్కువగా ఉండడము, వీరంటే అందరికీ గౌరవం ఉండడము అస్సలు తట్టుకోలేని వీరు మీపై తాంత్రిక క్రియలు చేస్తున్నారు. ఏదేని అమావాస్య తిథి తాంత్రిక క్రియలు చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. వీరు ఆ రోజున మీ మీద ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేయిస్తూ వస్తున్నారు. ప్రతి అమావాస్య తిథి కూడా వారు ఈ పనిలోనే ఉండడం రీత్యా మీకు కష్టాలు ఎక్కువ అయిపోతున్నాయి. భరించే కొద్దీ కూడా కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. అది అప్పుల ఊబి కావచ్చు, మానసిక ప్రశాంతత లేని సమస్యలు కావచ్చు, ఒకదాని వెంబడి ఒకటి వస్తూ తులారాశి జాతకుల యొక్క జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్న మీ యొక్క శత్రువులు చాలా వరకు కూడా వారు పన్నిన పన్నాగాల్లో పై చేయి సాధిస్తూ వస్తున్నారు. కానీ సెప్టెంబర్ 19, 20 తేదీల్లో మీకు చాలా వరకు కూడా ఊహించని విధంగా ఇబ్బందులు కలగబోతున్నాయి. కావున మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. మిమ్మల్ని అధహ పాతాళంలోకి తొక్కేసేందుకు చాలా మంది కూడా కుటిల యత్నాలు చేస్తారు. వారి యొక్క కుట్రలు, కుతంత్రాలు ఫలిస్తాయి. కావున మీరు తప్పకుండా ఈ పరిహారం పాటించండి. లేదంటే అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కోరుకున్న వారు దూరం అయిపోతారు. మీ యొక్క జీవితం సర్వనాశనం కాబోతుంది. ఇంటిల్లపాది కూడా కష్టాలు అనుభవిస్తూ భరిస్తూ రావాల్సి వస్తుంది. ఆకస్మికంగా ఇబ్బందులు కూడా ఒకదాని వెంబడి ఒకటి ఎక్కువ కావడమే కాకుండా పెద్ద ప్రాణ నష్టం కూడా జరగబోతుంది. ఊహించని ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కావున వెంటనే తిప్పికొట్టేందుకు ఇలా చేయండి. మీరు ఏమిటంటే గనక ప్రతి మంగళవారం తిథి నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అలాగే దేవాలయంలో కాస్తంతసేపు కూర్చోండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. అలాగే హనుమాన్ కాలికి ఉన్నటువంటి సింధూరాన్ని నుదుటున బొట్టుగా ధరించే ప్రయత్నం చేయండి. మీరు ఆ యొక్క సింధూరాన్ని ఒక పేపర్లో కట్టుకొని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు కూడాను ఆడవారు అయితే గనక నుదుటిన పెట్టుకోండి సింధూరం లాగా, మగవారు అయితే గనక కుంకుమ బొట్టులాగా పెట్టుకోండి. నిత్యము కూడా ఇలా పెట్టుకోవడం రీత్యా మీపై జరిగే తాంత్రిక ప్రయోగాలు తిప్పికొట్టబడతాయి. అలాగే మీరు ఏమిటంటే గనక ఏదైనా రావి చెట్టు ఉన్న దేవాలయానికి వెళ్ళండి. రావి చెట్టు మొదట్లో శుభ్రం చేయండి. శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా చేయండి. రావి చెట్టుకు శుభ్రం చేసుకున్న తర్వాత మీ యొక్క గోడు వెళ్ళిబుచ్చుకోండి. ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో, కష్టాలు ఏమైతే ఉన్నాయో, ఎందుకు సమస్యలు వస్తున్నాయో తెలియడం లేదంటూ అమ్మవారికి ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే రావి చెట్టుకు చెప్పుకోండి. ఎందుకంటే రావి చెట్టు దేవత వృక్షం అండి. ఖచ్చితంగా మీ యొక్క కష్ట
కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఏదేని పేద బ్రాహ్మణుడికి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టండి. ఇలా మీ స్తోమతకు తగ్గట్లుగా వారికి ఏదేని దాన రూపంలో కూడా ఇవ్వండి. ఇలా చేయడం రీత్యా మీ పైన ఉన్నటువంటి చెడు అంతా తొలగిపోతుంది. చేసిన ప్రయోగాలు తిప్పికొట్టబడతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.